హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్. మళ్ళీ మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఒక్క బ్యాటర్తో ఇడ్లీ దోశ రెండు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రాగులు అంటేనే మనకి చాలా హెల్దీ కదా, అందుకని రాగులతో ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఏదన్నా ఒక కొలత తీసుకోండి, ఏదన్నా గ్లాసు. నేనైతే ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. దానికి 1 కప్పు ఉద్దిపప్పు, 1 కప్పు ఇడ్లీ రైసు, 1.5 కప్పు రాగులు అయితే తీసుకోండి. గ్లాస్ కావచ్చు, కప్పు కావచ్చు. సో ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకోండి. అందులోనే బాగా వాష్ చేయండి. ఒకటికి 4-5 టైమ్స్ రాగుల్ని అయితే క్లీన్ చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అలా బాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇలా ఇంత నీట్గా కనిపించాలి రాగులు, అంతవరకు వాష్ చేసుకోండి. కరెక్ట్గా గ్రైండ్ చేసుకుని 1/2 అవర్ ముందు 1/2 కప్ అటుకులు తీసుకొని ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. సో నేనైతే పిండి గ్రైండర్కి వేస్తున్నాను. ఇలా మీ దగ్గర గ్రైండర్ లేకపోయినా మిక్సీకి కూడా వేసుకోవచ్చు, గ్రైండర్కే వేసుకోవాలని ఏం లేదు. సేమ్ కొలతలతో గ్రైండర్కి వేసుకున్నా మిక్సీకి వేసుకున్నా చాలా సాఫ్ట్గా వస్తాయి ఏదైనా కూడా. సో పిండి మొత్తం తీసుకున్నాక నేను ఓవర్ నైట్ మొత్తం పులవ పెట్టాను. సో చూసారా, బాగా పిండి అయితే పులిసిపోయింది. మీరు మొత్తం పిండినైనా పులువ పెట్టుకోవచ్చు, లేదు రోజు కొద్దిగా తీసైనా పులిసి పెట్టి బాగా కలుపుకొని, మీకు ఇడ్లీలు కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. దోశలు కావాలంటే ఇంకొద్దిగా లూజ్గా అయితే కలుపుకోండి. ఇప్పుడైతే నేను ఈ బ్యాటర్తో దోశలు అయితే వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇన్ కేస్ మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే 1 సైడ్ కాల్చి అయితే ఇస్తున్నాను. సేమ్ అదే పిండితో నేనైతే ఇంకొద్దిగా గట్టిగా కలుపుకొని ఇడ్లీలు అయితే వేసానండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, అందుకని ఇడ్లీలు చేసిన తర్వాత మీకు ఈ క్లిప్ అయితే చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా ఇడ్లీలు అయితే వస్తాయి. దానికి కాంబినేషన్గా నేను సాంబార్ అయితే చేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. దోశలైనా ఇడ్లీలైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.